జగన్ని జైల్లో పెట్టించింది రాజశేఖర రెడ్డి చనిపోగానే చంద్రబాబు నాయుడే. అది ఆయన పేరేంటి, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు ఇట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టి అన్నటువంటిది అతని పగ. 16 నెలలు తను ఇబ్బంది పెట్టారు. ఆ పగ తీర్చుకోవడం కోసమనినే అతను చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టింది. చంద్రబాబు నాయుడు తినలేదు, జగన్ తినలేదా? జగను తినే ఉంటాడు. చంద్రబాబు నాయుడు తినలేదా? చంద్రబాబు తినే ఉంటాడు. లేదు, వాళ్ళ కార్యకర్తల మనస్తత్వంతో చూస్తే చంద్రబాబు నాయుడు శుద్ధపూస నిప్పురవ్వ, జగన్మోహన్ రెడ్డి శుద్ధపూస నిప్పురవ్వ. మనస్సాక్షిగా చేసుకుంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఏంటనేటు. కాకపోతే ఇది సహజంగా ప్రజల్లో ఉండేటటువంటి పాయింట్. ఇది పక్కన పెడితే జనం అవినీతిని టాపిక్గా తీసుకుంటున్నారా? 2 ఎకరాల భూమి ఉన్నటువంటి ఆయన 2 లక్షల కోట్ల రూపాయలని ఆరోపించిన చంద్రబాబు కోట్లేస్తూనే ఉన్నారు. ఏది సాంతం ఇల్లు అమ్ముకునే పరిస్థితుల్లో ఉన్నటువంటి స్టేజ్ నుంచి 1,00,000 కోట్ల రూపాయలు జగన్ సంపాదించుకున్నాడన్నా ఓట్లేశారు. అలాగే క్రిందటిసారి చంద్రబాబు తిన్నాడన్నా మళ్ళీ ఇప్పుడు సీఎం చేశారు. జగన్ తిన్నాడన్నా రేపు సీఎం చేస్తారా లేదనేది చూడాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే జస్ట్ డైవర్షనల్ ప్రాక్టీస్ అన్నమాట. చంద్రబాబు మీద లెక్కర కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, కానీ ఇప్పుడు జరిగిన ప్రచారం చేసుకోగలిగాడు అతను. ఒకేసారి 10 కేసులు రన్ చేసి పడేశాడు. ఏమీ ఫోకస్ చేసి ప్రజలకు చెప్పలేకపోయాడు. ఓ 2 రోజులు సాక్షిలో రాయడానికే టాపిక్